సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి టాక్స్ వసూలు చేసే పురపాలక గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధుల దగ్గరికి మాత్రం వెళ్లరు. అధికారంలో ఉన్న నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పన్ను కట్టకుండా వాయిదా వేస్తూ వస్తుంటారు. ఇలా చాలా ఏళ్లుగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుంటారు. తాజా ఎన్నికల పుణ్యమా అని ఆ నేతలంతా ఇప్పుడు క్యూలో నిల్చొని మరీ పన్నులు కడుతున్నారు. దీనికంతటికీ ఈసీ నిబంధనే కారణం. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తే తప్ప వారి నామినేషన్ చెల్లదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ పరిధిలోని మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు వెళ్లి మరీ ట్యాక్స్ పే చేస్తున్నారు. కరీంనగర్, రామగుండం, వరంగల్, నిజామాబాద్ వంటి నగరపాలక సంస్థల పరిధిలోని చాలా మంది కార్పొరేటర్లే పెద్ద ఎత్తున ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు చెల్లించకుండా ఇంతకాలం నెట్టుకు వచ్చారు. అధికార నేతలు, ప్రతిపక్ష నాయకులు, వారి మద్దతుదారులు ఇలా అందరూ 8-9 ఏళ్లుగా ట్యాక్సులు కట్టక లక్షలాది రూపాయలు బకాయి పడ్డారు. ఇప్పుడు వీరంతా ట్యాక్సులు కడుతున్నారు. దీంతో నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. ఒక్క కరీంనగర్లోని 2 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీలు, మరో 5 నగర పంచాయతీలు కలిపి 5 కోట్ల రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ అయిందంటే పెండింగ్ బిల్స్ ను అంచనా వేయవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోనూ నామినేషన్లు మొదలైన 5 రోజుల్లోనే 64 లక్షలకు పైగా బకాయిలు వసూలయ్యాయి. ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి లెక్క పెడితే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి సుమారుగా 30-40 కోట్ల రూపాయలకు పైగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా వారి వార్డుల్లో వీరికి షూరిటీ పెట్టే వాళ్ళు కానీ, ప్రపోజల్ పెట్టేవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మొత్తం బకాయిలు కట్టించి ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఎంతో లాభం చేకూరిందని సందర్భంగా మనం చేస్తున్నాం. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు రావడంతో ఇప్పుడు పన్నులు చెల్లించే వంతు గ్రామస్థాయి నేతలది. ఈసీ నిబంధన పుణ్యమా అని ఎన్నో ఏళ్లుగా వసూలు కాని బకాయిలు ఎలాంటి నోటీసులు లేకుండానే జమ కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పోటీ చేసే అభ్యర్థిని సంబంధిత వార్డుకు చెందిన ఓటరు బలపర్చాల్సి ఉంటుంది. దీంతో ఆ మద్దతుదారులకు సంబంధించిన పన్నులు కూడా అభ్యర్థులే చెల్లిస్తున్నారు. దీంతో అభ్యర్థుల చేతి చమురు వదులుతోంది.